క్రీస్తునామమునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పురుషులు ఆగిపోకు రాజు శాలిని, అదేవిధంగా వారి యొక్క సిస్టర్స్ అయినటువంటి ఆరోగ్య సుజాత మరణించినటువంటి వారి తల్లి పేరు ప్రభావం కోసం, వారి తల్లి జయమ కోసం, అదేవిధంగా ఆగిపోకు కుటుంబ సభ్యుల కోసం ఈ పూజను సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా పుట్టుకూరు వాసువాను వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాసు సుశీల అనేటువంటి వారి కోసం కూడా, వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ యొక్క పూజను సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వీరే అందరూ కూడా ప్రేమ విధులు దయచేసి పెడుతూ ఉంటున్నారు. కాబట్టి వీరి కోసం, వీరి కుటుంబం కోసం కూడా ప్రత్యేకంగా పూజలు ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉండును గాక. జీవగల యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ యొక్క 21వ రోజున తపస్కాలంలో ప్రవేశిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు 4-5 వాక్యాలు శిలువలో పలికినటువంటి 6 వాక్యాల ద్వారా మనతో మాట్లాడాడు. ప్రభువుకి ఆ యొక్క దాహం వచ్చున్నది. ఆత్మ యొక్క దాహమును గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆయన బాధపడ్డాడు. తండ్రి నుండి మనందరి కోసం కూడా ఆయన శిలువలో బాధపడ్డాడు అని మనం ఆలోచించుకున్నాం. మన యొక్క పాపములన్నీ కూడా ఆ యొక్క ప్రభువుకి సమర్పించుకున్నట్లయితే ఆ యొక్క ప్రభు యొక్క దాహం తీరుతుంది. అదేవిధంగా అందరం కూడా ఆ ప్రభువును ఓదార్చిన వారుగా ఉంటారు. మనందరం కూడా పాపం నుండి పాపాన్ని విడిచిపెట్టి పుణ్య మార్గంలో, ప్రభు యొక్క మార్గంలో మనం నడిచినట్లయితే ప్రభువుకి మనందరం కూడా మన యొక్క జీవితాల ద్వారా ఊరటించిన వారు అవుతామని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి పాపములను తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకుంటూ, ఇదిగో ప్రభువా నా యొక్క పాపములను నేను సమర్పిస్తూ ఉంటున్నాను అని ఆ ప్రభుకి మనసారా మన పాపము ఒప్పుకొని ప్రభు యొక్క పాపం అన్నింటిలో వేడుకుంటాం. I
మన పాపములను మన్నించి మనల్ని తెచ్చినకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా హృదయంలో నీ అనుగ్రహముతో నింపుము. మేము చెడ్డ రాక్షసుల నుండి విముక్తిని పొంది అపారమైన నీ వరప్రస సహాయముతో జీవమునిచ్చి నీ వాక్య పదములు పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతో కలిసి జీవించుచు మా ప్రభువు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విగ్రహములను మా దైవములుగా ఎంచము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇశ్రాయేలు, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండి. మీ పాపమే మీ పతనముకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నిపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అస్సీరియా మమ్ము రక్షింపజాలవు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడజాలవు. మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వారికి కరుణను చూపువాడవు నీవు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల దోష బుద్ధిని కుదుర్తును, నిండు హృదయంతో వారిని ప్రేమితును, వారిపై ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలీయులను ఆదరింతును. వారు పూల వలె వికసింతురు, లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదల్లుతురు. వారికి కొత్త చివుళ్ళు పుట్టగా ఒలీవు చెట్టు వలె సుందరముగా అలరారుదు. లెబానోను దేవదారు వలె పరిమళములు ఒలుకుదు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదు. పొలములో పంటలు పండించుకుందు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్ష రసం వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఇశ్రాయేలు మరల విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులాలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి ఎల్ల దీవెనలను పడేయుదు. జ్ఞానము గలవారు ఇందరి విషయములను గ్రహింతురుగా, వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగా. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడుతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలిగి కాలు జారి పడిపోదు. ఇది ప్రభువుకు సర్వేశ్వరునికి వందనములు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 28 నుండి 34 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 28 నుండి 34 వరకు. ఆ దినములలో యేసు బోధలు ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాడు. అందుకు యేసు,
ఇశ్రాయేలులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపవలేను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానం ఇచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమించుటయును, తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయును సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానం ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తర్వాత ఆయనను ఎవరును ఏమీను అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారి స్తుతి కలుగుగాక. ప్రయత్నం ఐదు నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. తర్వాత పూజ కొనసాగిస్తున్నాం. ఒకసారి ఒక వ్యక్తి ఎవరితో పోకుండా, ఎవరిని బాధ పెట్టకుండా జీవించేవాడు. అనారోగ్య సమస్యలు ఎదురుకాకుండా సమయం కనపడడం, కాపులు వేసుకోవడం, ఉదయం సాయంత్రం జాగింగ్, వాకింగ్ చేయడం, ఈ విధంగా మనశ్శాంతి కోసమై ఎవరిని తిరిగేవాడు కాదు, ఎవరిని కన్నెత్తి చూసేవాడు కాదు. అలా తన బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఒకరోజు సడన్ గా బాత్రూంలో స్నానం చేస్తుండగా కాలు జారి కింద పడ్డారు. తల పగిలింది. తర్వాత ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, మనిషి బ్రతకడం అంటే ఇరుగు పొరుగు వారిని పట్టించుకోకుండా బ్రతకడం కాదు. మీరు ఎవరైనా కానీ అయితే వచ్చి బైబిల్ రెండు మాటలు చెప్పండి అంటే నేను చెప్పాలా? బైబిల్ ఎవరు మొత్తం నేను చదవలేము, ఈ బైబిల్ను ఒక రెండు మాటలు చెప్పండి అంటే మీరు ఏం చెప్పగలరా? దేవుని ప్రేమించడం, సోదరుని ప్రేమించడం, లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ నైబర్. మొత్తం కూడా మనం క్రోడీకరించి రెండు మాటలు బైబిల్. దేవుని ప్రేమించలేకపోతే, ఇరుగు పొరుగు వారిని ప్రేమించలేకపోతే ఈ బైబిల్ సారాంశం బోధపడదు, అర్థం కాదు. కానీ నేను మనం ఎలా జీవిస్తున్నాం? నేను కథలో చెప్పిన రీతిగా మనశ్శాంతి కోసం ఎవరి జోలికి పోను. నేనే తింటున్నాను, నేనే సంపాదించుకుంటున్నాను, నా మట్టి నేను ఉంటున్నాను కదా అని కొంతమంది ఒక్కరిగా ఏకాగా పెడుతున్నా. నాది, నా కుటుంబం, నా కుటుంబం. బ్రతకడం అంటే ఇరుగు పొరుగు వారిని పట్టించుకోకుండా బ్రతకడం కాదు. ఇరుగు వారిని ప్రేమించడం కూడా అవసరం. ఎందుకంటే కేవలం నేను దేవుడిని ప్రేమిస్తాను, ఉపవాసం ఉంటాను, ఏమైనా చేస్తాను అని దైవ ప్రేమ కానీ అందరం ఆగిపోయారు. దేవుని ప్రేమిస్తున్నామని అందరం చేయగలుగుతాం, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నామని అందరం చేయగలుగుతాం. కానీ అందరిలో సోదర ప్రేమ. మీరు నమ్మండి, నమ్మకండి, సోదరు అంటే కేవలము ఎవరంటే మేలు కోసం కాదు. ఇక్కడ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా మన సోదరుడే. అందుకే మొదటిసారి అంటారు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు మామూలు వేసుకున్న వేసాయి. నీ అవసరాన్ని గుర్తించి చెడ్డలో చేసినప్పుడు ఆయనలో వేసిన చూడగా ఇబ్బందులు ఉన్న ప్రతి పొరుగువాడు, ప్రతి వ్యక్తి కూడా నీ పొరుగువాడే. చాలా కాలం అంశయం దేవుని కనిపించిన తర్వాత దేవుని ప్రేమిస్తామంట, ఏడుస్తా, గుండె బదులు వేసుకుంటా, బయటికి వెళ్ళిన తర్వాత ఆపదలో ఉన్న వారిని మనం చూస్తూ మాత్రం చేయుతనేమో సహాయం చేయాలి.
చర్చికి పోతాను మరి కానుపిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ప్రగల్భాలు గొప్పలు చెప్పుకుంటా. బయటికి వెళ్ళిన తర్వాత నీ తోటి వారిని ప్రేమించడంలో విఫలమవుతున్నారంటే ఇవాళ లయ, ఇవాళ మర్డరా అని నేను చెప్పాక బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 22వ వచనంలో 4వ అధ్యాయము 20వ వచనం యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఎవరైనా తాను దేవుని ప్రేమించునని చెప్పుకొనచ్చు తన సోదరుని ద్వేషించినచో అట్టి వాడు అసత్యవాది. ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తానని చెప్పి తోటి వారిని ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తే ఈశ్వర పదతో రగిలిపోతే అటువంటి వాడు అసత్యవాది. అందులో ఎటువంటి సత్యం లేనే లేదు. అంత మాత్రమే కాకుండా తర్వాత యోహాను అంటారు, తన కళ్ళ తాను చూసిన సోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుడు అక్కడ ఎలా ప్రేమిస్తాడు. తన కళ్ళారా నీవు చూడని దేవుని ప్రేమించే వారిని, నీ కళ్ళారా చూసే వ్యక్తి నీవు ప్రేమించకపోతే ఏం ప్రయోజనం? కనిపించే దైవం కోసం అల్లాడిపోతావు, కనిపించే వ్యక్తిని మాత్రం కాదంటావు. కనిపించే దేవుడి కోసం అల్లాడిపోతావు, కనిపించే దేవుడి కోసం ఆరాటపడతావు, కనిపించని ఇరుగు పొరుగు వారిని మాత్రం వేరు చేస్తావు, వదిలేస్తావు. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన ఇరుగు పొరుగు వాడిని ద్వేషిస్తాడో అటువంటి వాడు అసత్యవాది, వాడిలో నిజం లేదు. ఇది అలాయ ఈ బైబిల్ వాక్యాన్ని పోల్చుకొని కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమించాలి అన్నది క్రీస్తు మనకు వచ్చిన ఆజ్ఞ. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేను దేవుని ప్రేమిస్తాను అన్నవాడు అక్కడే ఆగిపోతాడు. ఒకవేళ నువ్వు దేవుని మాత్రమే ప్రేమిస్తున్నా, ఇరుగు పొరుగు వారితో సంబంధం లేదంటే నువ్వు హత్య చేసిన వాడు, నువ్వు హంతకుడవు, నీవు పాపంలోనే ఉంటున్నావు. నువ్వు తోటి వారిని ప్రేమించలేని స్థితిలో ఉంటే నీవు అంత చీకటిలో ఉన్నావు, నువ్వు పాప చీకటిలోనే లాడిపోతున్నావు. ఈ మాట కూడా నేను చెప్పట్లేదు. దేవుడి వాక్యంలో ఆపిస్తుంది, దేవుడి వాక్యాన్ని మనం పోల్చుకొని యోహాను రాసిన వారి లేక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనంలో తాను వెలుగునందున్నానని చెప్పుకొనచ్చు తన సోదరుని ద్వేషించువాడు ఇంకా చీకటి ఎందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు, కానీ తన సోదరుని ద్వేషించువాడు చీకటి ఎందే ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమించేవాడు తోటి వాడిని ద్వేషిస్తే వాడు హంతకుడు, దేవుని ప్రేమించేవాడు తోటి వాడిని పట్టించుకునే వాడు అసత్యవాది, దేవుని ప్రేమించేవాడు తోటి వాడిని పట్టించుకునే వాడు చీకటి అంటే ఉన్నాడు, వాడు వెలుగులు లేదు. ఈరోజు వెలుగులు ఆలోచిస్తాం, ఆలోచిస్తున్నాం, ఇంతమంది పరిశుభ్రంగా వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ఇచ్చేవారు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మీరు వేరే ఆస్తులు అంతస్తు ఏమని చెప్పట్లేదు, మీ ఇంటికి రాసేయమని చెప్పట్లేదు, మీ బట్టలు ఏమని చెప్పట్లేదు, కానీ మీ ఇంటి ముందు అల్లాడిపోతుంటే మనకి ఇక్కడ మంచిగా లేవనుకుంటున్నావా? ఆపదలో ఉన్నవాడిని ఆదుకోగలుగుతున్నావా? ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయలేని నీవు దేవుని ప్రేమిస్తున్నానని ప్రగల్భం చెప్పుకుంటే ఏమో ప్రయోజనం. కాబట్టి అందరూ కూడా ఆపదలు వస్తుంది ఆలోచించుకోవాలి. నేను నిజంగా దేవుని ప్రేమిస్తున్నానంటే ఆపదలో ఉన్నవాడు, పొరుగువాడు అంటే కేవలం నీ కులస్తుడు మాత్రమే కాదు, పొరుగువాడు అంటే కేవలం ఇంటి పక్కన మాత్రమే కాదు, ఏ వ్యక్తి అయినా కానీ. అందుకే మొదటిసారి ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన పొరుగువాడే. వాళ్ళని దేశిస్తూ వాళ్ళని బాధ పెడుతూ ఇష్టం వచ్చినట్టు కళ్యాణి కాలు తిరుగుతూ బాధ పెడుతూ దేవుడికి వచ్చి మోహరించి దేవా నా ప్రార్థన ఆలకించు అంటే ఎలా ఉండాలి? ఇంట్లో పోరా రారా పోరే రాలే జనబడా తిట్టి ఇక్కడికి వచ్చి దేవాన్ని మోహరిస్తే ఏమైనా ప్రయోజనమా? చెప్పండి, ఎట్టి ప్రయోజనం లేదు. బైబిల్ బోధిస్తుంది, తన సోదరుని ప్రేమించని వాడు పాపంలోనే ఉన్నాడు, తన తోటి వాడిని ప్రేమించని వాడు చీకటిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు
నీవు నిజంగా పాపంలోనే ఉన్నావా? నువ్వు నిజంగా చీకటిలోనే ఉన్నావా? నీవు దేవుని ప్రేమకు దగ్గర ఉన్నావు అనుకుంటున్నావేమో. నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ అనుమానం లేకపోతే నువ్వు దేవుని కడుకోవాలి. ఎక్కడో ఉన్నావు, దూరంగా అక్కడ ఉన్నావు, మీరు ఉన్నావు. కానీ ఒకవైపు ఏమో దేవుని ప్రేమ అంటారు, ఇంకొక వైపు నాశనంగా ఉంది. మంచిగా వచ్చిన ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఒకసారి ఫాదర్ గారు ప్రసంగం చెప్తుంటే అందరూ పీఠం ముందుకు వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. ఇద్దరు వచ్చి ప్రార్థన చేయమంటే ఒకసారి ఇద్దరు వచ్చి పీఠం ముందుకు వచ్చి ఇంటిగా ప్రార్థన చేసుకోవాలి అనమాట. అలా ఇద్దరు వచ్చారు, ఒకే ఊరు నుంచి ఇద్దరు ఆడపడుచులు వచ్చి అందరూ కూడా స్తుతి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మామూలుగా ప్రార్థన చేసినప్పుడు అవును ప్రభు అంటారు ఎవరైనా కానీ, స్తుతి చేసే వాళ్ళు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అవును ప్రభు అంటారు కదా. ఇద్దరు వచ్చారు, మోకరించారు. ఒక ఆమె స్తుతి చేస్తుంది, ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. అన్న దేవా నేను పాపాత్ములను ప్రభు అంటే అవును ప్రభు అన్నాడు. తర్వాత దేవా నేను మామూలు నేను గయ్యాలంటే అవును ప్రభు అన్నాడు. దేవా నేను పనికిమాలని ప్రభు అంటే అవును ప్రభు అన్నాడు. దేవకు అంటారు అని తెలిసింది మగలుగా దేవా నేను పనికిరాలంటే అవును ప్రభు అన్నాడు. మనతో పెట్టి ఎంత ప్రార్థన చేయాలి వాళ్ళని కథ చెప్తాని పూజలు బయటికి ఏం నేను చెప్పేది, నేను గయ్యాలని అవును ప్రభు అన్నావా, నేను పనికిమా అవును ప్రభు అన్నావా అని చుట్టూ పట్టుకొని ఇప్పుడు కూడా ప్రారంభించారట. అప్పుడు బాగా ఇదే పోయేదాన్ని ఆయన అనుభవం దాని చుట్టూ పట్టుకుంటుంటే బాగా విడిపించే ప్రయత్నంలో ఒక బాగా చుట్టూ పట్టుకున్నాడు. గట్టిగా వాళ్ళు ఎందుకంటే మీకు ఆడలు చుట్టూ పట్టుకుంటే ఎవరు రాదు. ఎందుకంటే ఎందుకు లేకుండా గట్టి పట్టుకున్నాడా ఈ బాగా చేతనాక పక్కన రావడమంటే ఎవరు చుట్టూ పట్టుకున్నాడా. ఏం చేయాలి బాగా అర్థం కాక పెద్ద కట్టెలు చుట్టూ కట్ట చేశారు. పెద్ద కట్టెలు తెచ్చి ఎందుకంటే ఆయన ఒక దారా కట్టేస్తారని ఇది తల్లికి ఎదురు కానీ ఎందుకు చెప్తున్నానంటే అల్టిమేట్గా మనము మన బంధాలు తెలుసుకున్నాం. బతకడం అంటే స్వార్థంతో బతకడంగా, బతకడం అంటే వాళ్ళ ఊళ్ళో మట్టి కొట్టి బతకడంగా, బతకడం అంటే వాళ్ళు దోసుకొని బతకడంగా, బతకడం అంటే నీవు నీ కుటుంబం అనిగా, బతకడం అంటే ఇతరులు కూడా బతికించిన, బతకడం అంటే ఎవరైనా కన్నీరు చూస్తే వాళ్ళ కన్నీరు కుడవరాలి. అది ఇసరైన బతుకు అంటే బతకడం అంటే వాడిని ఊపిలోకి నెట్టే బతకడంగా, బతకడం అంటే దోషులు బతకడంగా, బతకడం అంటే ఆపద ఉన్నదాన్ని ప్రతికించడం ఖచ్చితంగా రాయి. కాబట్టి అప్పుడు అంటాడు నన్ను ప్రేమిస్తున్నావు ఎంత వాస్తవం, ఆపద ఉన్నదాన్ని కూడా ప్రేమిస్తున్నాను. కనుక ఒకసారి మనం చనిపోయిన తర్వాత మన దేవుని స్థితిలో మన తీరు ఎలా ఉంటుందంటే, నేను ఒక హీరోయిన్ నాకు వస్తాను ఇచ్చావా, నేను వేషంలో ఉన్నప్పుడు నన్ను ప్రేమించావా, వ్యాధిలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావా, దప్పికొన్నప్పుడు నన్ను దాపించావా? ఈ ప్రశ్న ప్రభు తిరుగుతాడు. ఒకవేళ అంటే సమాధానం ఉంటే ఇవ్వాలి హెవెన్, లేదంటే ఇవ్వాలి హెల్. కాబట్టి ఈరోజు మరొకసారి ఈ తపోకాలను మనం డైలీ దేవుని ప్రేమిస్తున్నాం అనుకున్నా లేదు నా ఇంట్లో లేకపోతే పిల్లల కోసం వాళ్ళ కోసం గొడవలు పడి మూతి పుచ్చుకొని మొక్కన ట్యాంక్ జరుగుతుంటూ తగ్గుడు సమానం చేసుకుంటున్నా. అందుకే పాటలు బలిపీఠ సన్నిధికి ఈ కానుక తెచ్చేవాడు. ఎవడైనా నీ వల్ల బాధపడుతున్నట్లయితే, ఎవరి పట్ల మనసు పడుతున్నట్లయితే అలా కాకుండా పెట్టుకొని ద్వేషం పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన కడుపుగా ద్వేషం పెట్టుకొని ఇరుక్కుని బాధ పెట్టుకుని చేసే ప్రార్థన అవసరమా అంటే అవసరం లేదు. అంట ఈరోజు వాళ్ళ ప్రశ్నిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నానా, నా ఇరుగు వారిని ప్రేమిస్తున్నానా, నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్న మనవేస్తున్నాను.
ప్రియ సహోదరి సహోదరులారా, మేము మీరు నడిపించుకునే తల్లి సర్వశక్తుల సర్వేశ్వరునికి అంగీకారంగా ప్రార్థించుము. ఓ ప్రభువా, నీకు అర్పించిన ఈ కానుకలను కనికరముతో వీక్షింపుము. ఇవి నీకు ఆమోదయోగ్యముగా ఉండి మాకు రక్షణ సాధనలుగా ఉపకరింపుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిర నిత్య సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ యెహోవాకు నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుచుదా. యుద్ధము న్యాయము ధర్మం రక్షణ నాయకము. ఏలైనా మేము విగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపగలనని నీవు చిత్తగించినవి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను కోరి అవసరంలో ఉన్న పేదలను బాధితులను చాలితో ఆదరింపగలుగుతాము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా Oh,
వారు ఒకరించి ప్రార్థించాము. ఓ ప్రభువా, నీవు నిశ్చయముగా పవిత్రుడు, సర్వ పవిత్రుడు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలపరుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగలుగాక. ప్రభు శిలువ శ్రమను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకోరు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరణానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణంలో తాను స్మరించు జీవనసగే అర్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సభకు నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము పాలువారు పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రపంచంలో వ్యాపించిన క్రీస్తును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రెండ్స్ బాబు గారి వారి పిల్లలకి విశ్వ కనెక్ట్ కౌన్సిల్లో డాక్టర్ సైనా పాపదర్శి గారి గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమతో పరిపూర్ణ చేయము. నీవు ఈ లోకంలో పిలిచినటువంటి ఆగిపోకు వీళ్ళ తర్వాత నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు వరంలో బాగుపడినప్పుడు క్రీస్తు ఉత్థానంలో పాల్గొనగాక. ఉత్థానం నలుగురితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ వెంకటలో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుతున్నాము. వారిని ఈ దివ్య ప్రకాశనం చేస్తున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కట్టలు మరి మాతోను రోజు గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు దేవుడు భాగంలో దయచేయము. అప్పుడు వారితో కలిసిలేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రభు ప్రార్థనను భక్తితో విశ్వాసంతో ప్రార్థింప సాహసికము. ప్రభువా, అన్ని కీడులను మాకు రక్షింపు. మా ఈరోజు మా శాంతిని ప్రసాదింపు. నీ దయల వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని బాధల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము.
శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో రచించిన ప్రభువైన యేసు మా పాపముల లెక్కింపక నీ శిశువు విశ్వాసం వీక్షింపము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఒకరికొకరు ప్రభు యొక్క సమాధానము తెలుపుకుంటాము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు.
ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారంలో పాల్గొనడం ద్వారా మా మనస్సులు శరీరములు నీ శక్తితో ప్రభావితమగును గాక. ఈ దివ్య విందులో పాల్పంచుకున్న మేము నిన్ను పూర్ణ హృదయంతోనూ పూర్ణ హృదయంతో ప్రేమించినట్లును మమ్మ మేము ప్రేమించుకున్నట్లు మా పొరుగు వారిని కూడా ప్రేమించినట్లు చేయము. తద్వారా నీవు అనుగ్రహించు సంపూర్ణ రక్షణను మేము పాత్రలు గాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో గాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుగాక. పూర్తి సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.